హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు క్యాప్సికమ్ కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ చేస్తున్నాను. కమ్ లెట్స్ సీ ఇంగ్రీడియంట్స్. యాజ్ యూజువల్ కాజు, బాదం, కొన్ని మెలన్ సీడ్స్, షాజీరా, ఇలైచి, లవంగం, ఆ బిర్యానీ ఆకు, కొంచెం కోకోనట్, డ్రై కోకోనట్, కొత్తిమీర, కొంచెం పుదీనా, టొమాటోస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ గసగసాలు. సో ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకోండి. అండ్ కాలీఫ్లవర్ మీరు ఏం చేస్తారంటే వాటర్ కొంచెం బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బాయిల్ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి కాలీఫ్లవర్ యాడ్ చేయండి. దాంట్లో యాడ్ చేసి కొంచెం సేపు ఉంచేసి తీసేయండి. ఒక 5 minutes అలా ఉంచండి. ఎక్కువ కూడా ఉంచకండి, బాగా మెత్తగా అయిపోయింది. సో ఆఫ్టర్ దట్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. టొమాటోస్ కూడా మీరు సపరేట్గా ఒకవేళ మీరు ప్యూరీ వేసుకోవాలంటే ప్యూరీ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక క్లిప్ యాక్చువల్లీ మిస్ అయింది. వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను కానీ అవ్వలేదు. కడాయి కొంచెం వేడైన తర్వాత దాంట్లో ఆయిల్, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ వేసి కొంచెం సాటే చేసుకోండి. దాని తర్వాత టొమాటోస్ యాడ్ చేయండి. యాడ్ చేసి కొంచెం బాగా కలపండి. ఓకే, దాని తర్వాత మీకు కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకోండి అండ్ సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. అండ్ ఇన్ ద మీన్ వైల్ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. ఇది జనరల్లీ స్టీల్ కడాయి నేను నార్మల్గా బయట షాప్లో తీసుకున్నా, బట్ ఇది ఎంతైనా కొంచెం కింద అడుగు అంటుతున్నట్టు అలా ఉంటుంది. మీరు ఎవరైనా ఇండస్ వ్యాలీది యూజ్ చేసి ఉంటే చెప్పండి. అది కన్ఫర్మ్ అది బాగానే ఉంది అంటే నేను ఆర్డర్ చేసుకుంటాను. లెట్ మీ నో ఇన్ కమెంట్ బాక్స్. ఓకే, సో ఇక్కడ నేను టర్మరిక్ యాడ్ చేశాను. దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఓకే, బాగా కలపండి. కలిపిన తర్వాత అదంతా ఏదైతే మనం పేస్ట్ రెడీ చేసుకున్నామో అది వేసేయండి. దాంట్లో లాస్ట్లో జార్లో కూడా కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్తో కూడా మిగతా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేసుకోండి. ఓకే, ఒకసారి బాగా కలిపి మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీ కన్సిస్టెన్సీ మీరు థిక్గా లైక్ చేస్తారా లేకపోతే కొంచెం పల్చగా ఉంటే లైక్ చేస్తారా, మీరు దాన్ని బట్టి మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒకసారి గ్రేవీ కొంచెం కుక్ అయింది, ఆ మసాలా స్మెల్ అనేది కొంచెం పోయింది, పచ్చి వాసన అనేది పోయింది అన్నప్పుడు మీరు ఈ వెజీస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఈరోజు నేనైతే పీస్ కాలీఫ్లవర్ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఓకే, మీరు దీంట్లో ఆలు కూడా వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఈ డిష్ నార్మల్గా జీరా రైస్, కొంచెం బగారా రైస్ వాటిలో బాగుంటుంది. అండ్ చపాతీకి అయితే డెడ్లీ కాంబినేషన్ అన్నది. సో బాగా కలపండి. కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ మీకు సరిపోయిందా లేదా అని. ఎందుకంటే మనం మసాలా యాడ్ చేస్తాం కదా, సో దాని తర్వాత కొంచెం తక్కువ అనిపించవచ్చు. సో అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. సో నేను కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇంకా సాల్ట్ కొంచెం తక్కువ అయింది టేస్ట్ చేసి, సో ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సో ఇంకా లిడ్తో కవర్ చేసేసి వెజ్జెస్ కొంచెం స్మూత్ అయ్యేంత వరకు మీరు కుక్ చేసుకోండి. ఇన్ ద మీన్ వైల్ నేను యాజ్ యూజువల్ డైలీ ఎగ్ ఇంటేక్ చేస్తున్నాను కాబట్టి ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. అది ఉట్టిగా తినడం ఎందుకు అని చెప్పేసి నేను బాయిల్డ్ ఎగ్స్ కూడా దీంట్లోనే గ్రేవీలో యాడ్ చేస్తున్నాను. ప్యూర్ వెజిటేరియన్స్ ఎగ్ ఎవరైతే తినరో వాళ్ళు ఈ యొక్క స్టెప్ స్కిప్ చేయొచ్చు. ఓకే, సో ఆ ఎగ్ బాయిల్ అయిన ఎగ్స్కి కొంచెం స్లిట్స్ పెట్టేసి నేను దాంట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. ఘాట్లు పెట్టుకోండి నైఫ్ యా ఫోర్క్తో, సో దట్ ఆ గ్రేవీది ఏదైతే ఉందో అదంతా ఫ్లేవర్ దాని లోపలికి కూడా వెళ్ళడానికి. ఓకేనా, సో యా ఎగ్స్ వేసేస్తున్నాను.
కొంచెం కలపండి ఎగ్స్ వేసిన తర్వాత, సో దట్ కొంచెం ఆ గ్రేవీ అనేది దాని లోపలికి వెళ్ళిద్ది. లిడ్తో కవర్ చేసేయండి. కవర్ చేసి బాయిల్ అవ్వనివ్వండి కొంచెం సేపు. మీరేంటంటే అది కుక్ అయిందా లేదా మీరు చేత్తో పట్టుకొని వెజిటేబుల్స్ అనేవి స్మూత్గా కుక్ అయ్యా లేదో చూసుకోండి. నావన్నీ స్మూత్ అయిపోయి టేస్ట్ అదంతా పర్ఫెక్ట్గా ఉంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోండి. ఓకేనా? దట్స్ ఆల్. వెజ్ కుర్మా రెడీ. బాయ్.